Hi friends. Okay, sixth law, fourth sum. 1 minus omega into 1 minus omega square into 1 minus omega power 4 into 1 minus omega power 8. నెక్స్ట్ ఈ రెండు ఏం సింప్లిఫై చేయ అవసరం లేదు. ఇది సింప్లిఫై చేయాలి, ఇది సింప్లిఫై చేయాలి. ఓకే, సొల్యూషన్లో గివెన్ 1 minus omega 1 minus omega square 1 minus omega power 4 1 minus omega power 8 is equal to 1 minus omega 1 minus omega square. ఒమేగా పవర్ 4 అంటే వాల్యూ ఏమవుద్ది? ఒమేగా అవుద్ది. 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా పవర్ 8 అంటే ఒమేగా స్క్వేర్ అవుద్ది. నెక్స్ట్ ఈ టర్మ్ ఒకటే హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ లోపలిది మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 minus omega into 1 అంటే minus omega నెక్స్ట్ ఒమేగా స్క్వేర్తో మైనస్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. 1 into minus omega స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. మైనస్ ఒమేగా ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ప్లస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ కదా. 1 ఇది ఎంత? 1 ఏమవుద్ది? 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ సారీ. దీని వాల్యూ మనకు తెలుసు. మనకు ఈక్వేషన్ ఉంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇటు సైడ్ నుంచి ఈ రెండు అటు సైడ్ పంపిస్తే 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా. వాల్యూ ఎంత? 1. 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది ఎంత? 3 అవుద్ది. 3 స్క్వేర్ అంటే 9. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ సమ్ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. టర్మ్స్ ఇచ్చారు, మనం దీన్ని సింప్లిఫై చేయాలంట. అయితే మనం ఈజీగా సింప్లిఫై చేయాలంటే క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఒమేగా ఉంది. ఏ రప్పించాలంటే ఒమేగా క్యూబ్ అయి ఉండాలి. ఇది ఒమేగా ప్లేస్లో ఒమేగా క్యూబ్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఒకదాన్ని చూసినా మొత్తం అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. ఏ ఉంది, ఏ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎంత? ఒమేగా క్యూబ్ ఉండాలి. అంటే దీన్ని ఒమేగాతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. దీన్ని ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. సొల్యూషన్లో డైరెక్ట్ రాసేస్తున్నాను. ఇంకా ఏ ఒమేగా స్క్వేర్ కదా, ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ దీన్ని ఏమన్నాను, ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఒమేగా క్యూబ్ అవి ఏ మిగులుతుంది. ఒమేగా ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై కింద కూడా ఒమేగాతో మల్టిప్లై చేస్తున్నాం. ఒమేగా ఇంటూ బి ప్లస్ సి ఒమేగా ఏ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బయట న్యూమరేటర్ని ఏం మార్చట్లేదు రెండిట్లోనూ. ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్తో ఈ టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి రాస్తున్నాను. ఏ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏమవుద్ది? ఏ ఒమేగా క్యూబ్ అవుద్ది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా స్క్వేర్ అంటే బి ఒమేగా పవర్ 4 అవుద్ది. ఒమేగా స్క్వేర్ ఇంటూ సి అంటే సి ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా న్యూమరేటర్ ఏం మార్చట్లే. ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై
ఏ ఒమేగా ఇంటూ అది ఏ ఒమేగా క్యూబ్ అవుద్ది. నెక్స్ట్ ఒమేగా ఇంటూ బి ఒమేగా అవుద్ది. నెక్స్ట్ ఒమేగా ఇంటూ సి ఒమేగా స్క్వేర్ అవుద్ది. ఒమేగా స్క్వేర్ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్ ఏమవుద్ది, ఏ అవుద్ది. ఒమేగా క్యూబ్ అంటే 1 కదా. నెక్స్ట్ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా అంటే బి ఒమేగా. నెక్స్ట్ సి ఒమేగా స్క్వేర్ అలాగే ఉంటుంది. ప్లస్ ఒమేగా ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. ఇది టర్మ్ ఏమవుద్ది, ఏ అవుద్ది. నెక్స్ట్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ మనకేముంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. దీని వాల్యూ ఎంత, -1. ఎలా వచ్చింది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 = 0 అయినప్పుడు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇటు సైడ్ ఉండి 1 అటు సైడ్ పంపిస్తే వాల్యూ -1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. సొల్యూషన్లో మనకు ఈక్వేషన్ ఉంది. సిన్స్ 1 ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా =0. ఇది 1 ప్లస్ ఒమేగా ఏమవుద్ది, -ఒమేగా స్క్వేర్. -ఒమేగా స్క్వేర్ వేయచ్చు ఇక్కడ. నెక్స్ట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమవుద్ది, -ఒమేగా అవుద్ది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ -ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ -ఒమేగా హోల్ క్యూబ్. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. -ఒమేగా పవర్స్ మల్టిప్లై అవుతాయి కదా, 2 3 = 6. నెక్స్ట్ ప్లస్ -ఒమేగా క్యూబ్ -ఒమేగా పవర్ 6 -ఒమేగా పవర్ 3. ఒమేగా పవర్ మైనస్లో ఉన్న ఒమేగా పవర్ పాజిటివ్లో ఉన్న నెగిటివ్లో ఉన్న వాల్యూ ఎంత, 1. ఎదర మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ కూడా అంతే. ఒమేగా పవర్ 3 మల్టిపుల్స్ ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒమేగా పవర్ -3 అయినా వాల్యూ 1. ఒమేగా పవర్ 3 అయినా 1. ఎదర మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఎంత అవుద్ది, -1 -1 అంటే -2. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సమ్ 7th సమ్ డైరెక్ట్ చేసేస్తాను. -ఒమేగా ఎదురేసుకున్నాను. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 -ఒమేగా స్క్వేర్ ఫ్రంట్ వేసుకున్నాను. ఇంకేముంది, 1 ప్లస్ ఒమేగా హోల్ పవర్ 5. మనకు ఈక్వేషన్ తెలుసు. సిన్స్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ =0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏమవుద్ది, -ఒమేగా. నెక్స్ట్ 1 ప్లస్ ఒమేగా అంటే -ఒమేగా స్క్వేర్ అవుద్ది. సబ్స్టిట్యూట్ చేద్దాం. -ఒమేగా ఒమేగా హోల్ పవర్ 5 కదా. నెక్స్ట్ ప్లస్ -ఒమేగా స్క్వేర్, దీని టర్మ్ అంతా -ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. ఇదేమవుద్ది, -2 ఒమేగా స్క్వేర్ ఒమేగా హోల్ పవర్ 5. నెక్స్ట్ ఇదేమవుద్ది, -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. సపరేట్గా ఇచ్చేద్దాం. -2 పవర్ 5 ఒమేగా పవర్ 5. నెక్స్ట్ ఇది -2 పవర్ 5 ఒమేగా పవర్ 10. నెక్స్ట్ ఈ రెండింటిలో వచ్చి -2 పవర్ 5 కామన్ తీయచ్చు కదా. ఒమేగా పవర్ 5 ప్లస్ ఒమేగా పవర్ 10. నెక్స్ట్ -2 పవర్ 5 ఏమవుద్ది, -32. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా స్క్వేర్ కింద రాసుకోవచ్చు. దీన్ని ఒమేగా కింద రాసుకోవచ్చు.
ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈ ఈక్వేషన్ బట్టి 1 అటు సైడ్ వెళ్తుంది -1 -32 ఇంటూ -1 వాల్యూ ఎంత అవుద్ది 32 అవుద్ది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని ఇచ్చాడు. సొల్యూషన్లో x⁴ -1 = 0. ఇది ఎలా రాసుకోవచ్చు x⁴ = 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ x⁴ 1 అని ఎలా రాసుకోవచ్చు cos 0 degrees ప్లస్ i sin 0 degrees. cos 0 degrees అంటే వాల్యూ 1, i sin 0 degrees అంటే 0. ఈ టర్మ్ 0 అయితే i ఇంటూ 0 అవుద్ది. నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తం 0 అవుద్ది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు సిస్ 0 degrees. మనకి రూట్స్ కావాలి కాబట్టి x⁴ = 2k పైన యాడ్ చేస్తాం. 0కి 2k పై యాడ్ చేస్తే 2k పై ఉంటుంది. సిస్ 2k పై. నెక్స్ట్ ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి 4 రూట్స్ ఉన్నాయి. 4 అటు సైడ్ వెళ్తే రూట్ అయిపోద్ది. సిస్ 2k పై హోల్ పవర్ 1/4 ఇంటిగ్రే అదే పవర్ని ఇచ్చేస్తే ఏమవుద్ది సిస్ 2k పై బై 4. ఇదేమవుద్ది 2 4 క్యాన్సిల్ అయిపోయి సిస్ k పై బై 2. ఇదే కదా మిగిలిది. x = సిస్ k పై బై 2. k వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 0 1 2 3 4 రూట్స్ ఉంటాయి అన్నాను కదా. నెక్స్ట్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. దేర్ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ x⁴ - 1 = 0 ఆర్ ఫస్ట్ 0 వేస్తే సిస్ 0 అవుద్ది. దీన్ని సాల్వ్ చేస్తే cos 0 degrees ప్లస్ i sin 0 degrees వాల్యూ అంతా 1. నెక్స్ట్ 1 వేస్తే π/2 అవుద్ది. సిస్ π/2 cos π/2 ప్లస్ i sin π/2. cos π/2 అంటే 0, i sin π/2 అంటే π/2 అంటే ఇక్కడ వాల్యూ 1 ఇంటూ i అంటే i ఉంటుంది. నెక్స్ట్ సిస్ నెంబర్ ఏంటి 2 వేయాలి. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటుంది పై ఉంటుంది. సిస్ పై కాస్ పై ప్లస్ i sin పై. కాస్ పై అంటే -1, సైన్ పై అంటే 0 ఇంటూ i అంటే 0. ఇంకేముంటుంది -1. నెక్స్ట్ సిస్ ఏమేయాలి 3 వేయాలి. 3π/2 కాస్ 3π/2 ప్లస్ i sin 3π/2. కాస్ 3π/2 అంటే 0, సైన్ 3π/2 అంటే -1 ఇంటూ i అంటే -i. మనకు వాల్యూస్ ఏమొచ్చినాయి దట్ ఈజ్ +1 i -1 -i. దీన్ని ఎలా రాసుకోవచ్చు +r-1 +r-i. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సమ్ x⁴ + 1 = 0. x⁴ -1. x⁴ దీన్ని అలా రాసుకోవచ్చు కాస్ పై ప్లస్ i sin పై అని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని సిస్ పై అని రాసుకోవచ్చు. మనకు రూట్స్ కావాలి కాబట్టి 2k పైకి యాడ్ చేస్తాం. సిస్ 2k పై ప్లస్ పై యాడ్ చేస్తే ఏమవుద్ది పై కామన్ తీయచ్చు. సిస్ 2k + 1 పై కామన్ తీసాం. నెక్స్ట్ పవర్ నట్ సైడ్ ఇచ్చేస్తే సిస్ 2k పై ప్లస్ 1 పై హోల్ పవర్ 5, అదే 1/5. పవర్ని దీనికి ఇచ్చేస్తే అప్పుడు సిస్ 2k + 1 π/5. k వాల్యూస్ ఎన్ని రూట్స్ ఉంటాయి 5 రూట్స్ అంటే 0 1 2 3 4 ఇవి రూట్స్. నెక్స్ట్ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే వద్దాం.
ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సిస్ రాయాలి. జీరో వేస్తే ఈ టర్మ్ 0 π/5 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1 వేద్దాం. 2 + 1 3/5 3π/5 ఉంటుంది. 2 వేద్దాం. 2 2 × 4 + 1 5 5 క్యాన్సిల్ అయిపోయి ఇంకేముంటుంది 6π ఉంటుంది. దీనికి సర్టెన్ వాల్యూ ఉంది కాదు రాసుకోవచ్చు. వాల్యూ ఎంత -1. నెక్స్ట్ ఎక్కడ దాకా వేసాం 0 1 2 3 వేయాలి. 2 3 × 6 +1 7 7π/5 6 7π/5 4 2 4 × 8 +1 9 9π/5 6 9π/5. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 సమ్ములు చూసాం కదా రూట్స్. నెక్స్ట్ సమ్లో ఈ 2 సమ్లు వాడతాం, మళ్ళీ చేయాలి. ఓకే, ఈ రెండిట్లోంచి x⁴ కామన్ తీయచ్చా? అప్పుడేముంటుంది x⁴ -1 మల్టిప్లై చేయండి సరిపోద్ది దీనికి. నెక్స్ట్ ఈ రెండింటిలోంచి +1 కామన్ తీస్తున్నాను. x⁴ -1 0. ఇది 10th క్లాస్లో నేర్చుకున్నాం మనం మెథడ్ ఇది. దట్ ఇంప్లైస్ x⁴ +1 x⁴ -1 0. చూడండి ఇది ఇప్పుడే చేసాం. నెక్స్ట్ ఇది కూడా ఇంతకుముందే చేసాం కానీ మళ్ళీ సాల్వ్ చేస్తున్నాను. x⁴ +1 0. that implies x⁴ -1 x⁴ -1 0. that implies x⁴ 1. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఓవరాల్ ఎన్ని రూట్స్ వచ్చినాయో అవన్నీ కింద రాయాలి. x⁴ cos 1 ఎలా రాసుకోవచ్చు cos 0° + I sin 0°. నెక్స్ట్ 6 కింద రాసుకోవచ్చు కదా 6 0°. నెక్స్ట్ 2k పైకి యాడ్ చేస్తే 0 6 2k పై ఉంటుంది. x⁴ పవర్ అనేది ఇచ్చేస్తే 6 2k పై హోల్ పవర్ 1/4 పవర్ని దీనికి ఇచ్చేస్తే ఇంకా 6 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. k π/2 ఉంటుంది. 2 4 క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఇంకా 2 ఉంటుంది కింద. నెక్స్ట్ k వాల్యూస్ k = 0 1 2 3 4 రూట్స్ కదా. ఓకే, దీని వాల్యూస్ చూద్దాం. Therefore the roots of the given equation cis 0° = 1 cis π/2 I. నెక్స్ట్ cis కామన్ పెట్టుకోవాలి. cis π = -1 cis 3π/2 -i. ఇక్కడికి ఫస్ట్ ఒకటి అయింది. x⁴ -1 ఎలా రాసుకోవచ్చు cos π + I sin π. దీన్ని ఎలా రాసుకోవచ్చు cis π కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకు రూట్స్ కావాలి కాబట్టి 2k పైకి యాడ్ చేస్తాం. cis 2k π + π. ఈ రెండింటిలోంచి కామన్ ఏం తీయచ్చు π తీయచ్చు. x⁴ cis 2k + 1 π. పవర్ అటు సైడ్ ఇచ్చేస్తున్నాను. cis 2k + 1 ఎంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నానంటే ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి హోల్ పవర్ 1/5. పవర్ని దీనికి చేస్తే cis 2k + 1 π/5
k is equal to in roots 0, 1, 2, 3, 4. Therefore, the roots of the given equation are 6 pi by 5, 6 3 pi by 5, 6 pi, దీని వాల్యూ మనకు తెలుసు -1. నెక్స్ట్ 6 7 pi by 5, 6 9 pi by 5. ఇప్పుడు రెండిట్లో కలిపి రాస్తున్నాను. దట్ ఈస్ ఫస్ట్ది ఏమొచ్చింది +or-1 +or-i. ఇది కూడా రాసినట్టే. ఓకేనా. నెక్స్ట్ 6 pi by 5, 6 3 pi by 5, 6 +or-pi by 5, 6 +or-3 pi by 5. ఇది క్లారిఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు రాయకుండా ఈ రెండు రాసానని డౌట్ కదా మీకు. 6 pi by 5, ఫస్ట్ 6 pi by 5 ఇంకా ఇదే క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది 36 degrees. 6 pi by 5 అంటే 180/5 చేయండి, 36 degrees వస్తుంది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం 0 degrees 360 degrees 0 degreesని 360 degrees అంటాం. నెక్స్ట్ 720 degrees రేడియన్స్లో అయితే 0, 2π, 3π. అలాగే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. cos 5π డౌట్ లేదు, cos 3π/5 ఇది డౌట్ లేదు. నెక్స్ట్ మైనస్లో cos 9π/5 ఈజ్ ఈక్వల్ టు cos -π/5 ఇది అన్నమాట. cos 9π/5 అంటే సమ్ చేశాను. 9 × 360 9 × 36 ఎంత 324 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది 36 degrees ఉంది, ఇది కూడా 36 degrees ఉంది. ఓకేనా. పైకి తీసుకుంటే పాజిటివ్ కాబట్టి పాజిటివ్లో ఉంటుంది π/5. కిందకి తీసుకుంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ π/5. నెక్స్ట్ +or-3π/5. 3π/5 ఐడియా ఉంది కదా. 3π/5 అంటే 3π/5 అంటే 36 ఎంత 108 వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉంటుంది 108 degrees పాజిటివ్ యాక్సెస్ నుంచి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా 108 degrees నెగిటివ్ సైడ్లో. అందుకు ఇది ఫస్ట్ 3π/5, ఇదేమవుద్ది -3π/5. వచ్చేప్పుడు మర్చిపోయాను. cos 7π/5 ఈజ్ ఈక్వల్ టు అదే దీని ప్లేస్లో -3π/5 అవుద్ది. cos 7π/5 ఈజ్ ఈక్వల్ టు cos -3π/5 రాసుకోవచ్చు. అదేం లేదు, డైరెక్ట్ వాల్యూస్ వేసుకుంటా అన్నా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. మామూలుగా సింపుల్ ఫార్మేట్లు చూపించడానికి ఇలా వేసాం అంతే. సమ్ ఇక్కడ దాకే. ఓకేనా. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్. x⁴ + 1 = 0. దీన్ని ఎలా రాస్తాం? x⁴ = -1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? cos π + i sin π కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ x⁴ అడగుంచాం, దీన్ని 6π కింద రాస్తున్నాను. మనకు రూట్స్ కావాలి కాబట్టి 6 2k + π 2k పైన యాడ్ చేయాలి. ఓకే. x⁴ అలాగే ఉంచాను. ఈ రెండింటిలోంచి పై కామన్ తీస్తే 6 2k + 1 π అవుద్ది. పవర్ నైట్ సైడ్ ఇచ్చేస్తున్నాను. 6 2k + 1 π హోల్ పవర్ 1/4 అవుద్ది. పవర్ని దీనికి చేసేస్తే 6 2k + 1 π/4 అవుద్ది. నెక్స్ట్ k వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా
4 రూట్స్ అంటే 0 1 2 3 ఒకటి సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ 0 వేస్తే 2 into 0 0 π/4 ఉంటుంది. 6 π/4. నెక్స్ట్ 1 వేద్దాం. 2 + 1 3 3 π/4 అంటే 6 3 π/4. నెక్స్ట్ 2 వేస్తే 2 4 2 + 1 4 2 into 2 4 4 + 1 5 6 5 π/4. నెక్స్ట్ 3 వేస్తే 2 3 6 + 1 7 7 π/4 6 7 π/4. మనకు కావాలంటే వీటికి వాల్యూస్ తెలుసు, వేసుకున్నా పర్లేదు వేయకపోయినా పర్లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.